పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన ఇటీవలే జైలు నుంచి బెయిల్పై విడుదలైన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. జంట హత్యల కేసులో సుమారు 99 రోజుల రిమాండ్ తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే మాచర్ల నియోజకవర్గంలో ఒక టిప్పరు ఇంటి అవసరాల కోసం దేనికైనా ఒక టిప్పర్ మట్టి దోలుకోవాలనంటే నీ బినామీలు మీరు దోలాల్సింది, ఎవరైనా దోలితే పోలీసు చేత బెదిరించే పరిస్థితి కనిపిస్తాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా నేను అడుగుతా ఉన్నా. ఈ చిత్తశుద్ధితో పనిచేయాలనే ఆలోచనతో అన్ని పర్మిషన్స్ తీసుకొని ప్లాన్ చేస్తే ఏమి చేయలేక కనీసం డబ్బులు తీసుకోవడం చేతకాక పని చేయలేక ఈరోజు నువ్వు ఈ ప్రాజెక్టు లేకపోతే నువ్వు రాజకీయాలు ఉన్నావు అనేది పట్టుకొని నువ్వు ప్రచారం చేస్తూ ఉన్నావు. నువ్వు దానికి నేను చేసిన ఛాలెంజ్ నిలబడ్డావని అడుగుతా ఉన్నావు. ఈరోజు నిజాయితీగా మేము పనిచేసినాం కాబట్టి 30 సంవత్సరాలు మీరు చేసిన శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు మీరు గాలి కొదిలేశారు. అసెంబ్లీ సాక్షిగా ఇది ఎవరో చెప్పిన అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలో నీకన్నా సీనియర్ని నేను 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను. ఎవరైనా రోడ్డు అడిగితే నీకు చేతనైతే గ్రాంట్ తీసుకొచ్చి చేస్తానని చెప్పు. వాడిని అడగ వాడు ఈడు అంటే నేను తిరిగి అంటాం నాకు పెద్ద సమస్య ఏం కాదు. ఏదో ఎవరో కిరీటం పెడతారు ఎవరి కోసం నువ్వు స్టేజ్ మీద నిలబడి వాడిని తొక్కుతా ఈయన తాట తీస్తా తొక్కుతా తాట తీస్తారని అంటే ఏడైనా తెలియని వాళ్ళు అంత మరీ చేతులు కట్టుకొని గాజులు దొరుకుని ఎవరు లేరు. దానికి నువ్వు అలాంటి విషయాలకు వస్తే రెడీగానే ఉన్నావు. ఖచ్చితంగా ఇప్పుడు చేసిన చాలా హద్దు మీరి చాలా శంకుస్థాపన చేశాడు. 96 ఈరోజు 26 అంటే 30 సంవత్సరాలు నువ్వు శంకుస్థాపన చేసిన వరకపుడిసెల ప్రాజెక్టు 30 సంవత్సరాలు అవుతా ఉంటే ఇప్పటిదాకా కూడా మీరు ఏం చేసినారని అడుగు. ఆ తర్వాత వీళ్ళందరూ ఆ బురద మాకు పూసి మా మీద తప్పుడు కేసులు పెట్టి 98 రోజులు నన్ను జైల్లో పెట్టడం జరిగింది. 106 రోజులు మా తమ్ముడు వెంకటరామరెడ్డిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. అక్రమంగా అన్యాయంగా అధికారం చే కానీ నువ్వు తాట తీస్తా తోలు తీస్తా అని ఏదో నువ్వు ఊగిపోయి మాట్లాడితే ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేదు, ఎవరు చేతులు కట్టుకోలేరు. నువ్వు తాట తీస్తా ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి మా కార్యకర్తలకు లేదు. సమయం 2 సార్లు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. సమయం వస్తుంది సుమా, జస్ట్ వెయిట్. వచ్చినప్పుడు చూద్దాం. ఎవరిని కూడా తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. నీ మాటలు తప్పుడు కేసులు పెట్టిన ఏ అధికారులను కూడా ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదని కూడా ఈ సందర్భంగా తెలియదు.